ఎంఎస్ఆర్ 27 న్యూస్కు స్వాగతం. వైసీపీ ప్రభుత్వం పేదల కడుపు కొడితే ఉమ్మడి ప్రభుత్వం పేదల ఆకలి తీర్చిందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. నేడు సోమవారం కర్నూలు కలెక్టరేట్లో అన్నా క్యాంటీన్ను జిల్లా కలెక్టర్ రంజిత్ భాషాతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా టీజీ భరత్ మాట్లాడుతూ, గతంలో తెలుగుదేశం పార్టీ పేదల ఆకలి తీర్చేందుకు అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసి 5 రూపాయలకే భోజనం అందిస్తే వైసీపీ ప్రభుత్వం పేదల కడుపు కొట్టారన్నారు. వైసీపీ ప్రభుత్వంలో అరాచకాలకు ప్రజల చర్మగీతం పాడారన్నారు. ఉమ్మడి ప్రభుత్వం రాష్ట్రంలో 5 రూపాయలకే భోజనం అందించే అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేసి పేదల కడుపు నింపుతామన్నారు. కర్నూలు నియోజకవర్గంలో కర్నూలు కలెక్టరేట్, ఓల్డ్ బస్టాండ్ మరియు కర్నూలు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేయడం జరిగింది అన్నారు. 15 రూపాయలకే ఉదయం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్ ఏర్పాటు చేయడం జరిగింది అన్నారు. సీఎం చంద్రబాబుతోనే రాష్ట్రం పూర్తి స్థాయిలో అభివృద్ధి జరుగుతుందన్నారు. ఈరోజు అన్నా క్యాంటీన్ కర్నూలు ప్రజలు హ్యాపీగా లంచ్, డిన్నర్ ఈ 3 పూటలకి 15 రూపాయలకి మంచి క్వాలిటీ, హై అండ్ క్వాలిటీతో మనకు ఫుడ్ వస్తుంది. అదే దాదాపు నాకు తెలిసి 75 రూపాయల వరకు ఖర్చు అవుతుంది గవర్నమెంట్కి. అయినా కూడా 5 రూపీస్కే ఇస్తా ఉన్నారు. ఎందుకంటే ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉండాలా. సో ఇట్లాంటి అన్నా క్యాంటీన్ ఎట్లా మూసేసినారు అనేది వాళ్ళ ప్రీవియస్ గవర్నమెంట్కే వాళ్ళకే విజ్ఞప్తికి వదిలేస్తున్నా. ఏదైతే అది ఇప్పటికైతే అన్నా క్యాంటీన్ అనేది వన్ ఆఫ్ ద ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ మన తెలుగుదేశం పార్టీకి. అందరు కూడా ప్రజలు హ్యాపీగా 3 పూటలు తినాలనే రిక్వెస్ట్ చేస్తున్నా. ఇప్పుడు నేను కూడా కలెక్టర్ గారు సోమశెట్టి వెంకటేశ్వర గారితో కలిసి తిన్నాము. కమిషనర్ గారితో హై క్వాలిటీ ఫుడ్ ఉందండి. ఇడ్లీ చాలా బాగుంది, పూరి, సాంబార్ వెరీ గుడ్. సో ఇట్లే మెయింటైన్ చేయాలా అని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నా.